వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై తాజాగా కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో విషయం ఏమిటంటే అంబటితో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపైన కేసు నమోదైనట్టు సమాచారం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో అంబటి వైసీపీ నేతలపై కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా 2 రోజుల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద అంబటి రాంబాబు వైసీపీ నేతలు నిరసనలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ అంబటి పలువురు వైసీపీ నేతలు కలిసి గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే పోలీసులు తామిచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయడం లేదు అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పోలీసుల చర్యలకు నిరసనగా 2 రోజులు వైసీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే అదే రోజు మంగళగిరి ఎయిమ్స్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నామని తర్వాతి రోజు రావాలంటూ వైసీపీ నేతలకు పోలీసులు అధికారులు చెప్పారు. కానీ పోలీసుల మాటలను పట్టించుకోకుండా అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టడంతోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అంబటి గుంటూరులోని ఆయన నివాసంలో ఉన్నారు. గత రాత్రి ఆయనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో అంబటికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అసలు విషయం ఏమిటంటే అంబటికి పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత అనేది లేదు.